Hi everyone, welcome to Telugu Nursing Classes. Today we will discuss about research topic in 4th year BSc Nursing. Today topic is characteristics of good research. అంటే ఒక గుడ్ రీసెర్చ్ చేయడానికి మనకి ఏ క్యారెక్టర్స్ ఉండాలి, ఏ క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ ప్రాసెస్. మనం ఏదైతే రీసెర్చ్ చేస్తున్నామో అది ఒక ఆర్డర్ వైజ్గా సిస్టమిక్ వైజ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్, బేస్డ్ ఆన్ కరెంట్ ప్రొఫెషనల్ ఇష్యూస్. మనం ఏదైతే రీసెర్చ్ చేస్తున్నామో అది ఇప్పుడు మన కరెంట్గా మన నర్సింగ్ పరంగా కరెంట్ ప్రొఫెషనల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో దాని గురించే ఉండాలి అనమాట. బిగిన్ విత్ క్లియర్లీ డిఫైన్డ్ పర్పస్. మనం రీసెర్చ్ ఒకటి బిగిన్ చేసేటప్పుడు దానికి ఒక డెఫినెట్ పర్పస్, ఏమంటారు, ఒక రీజన్ అనేది ఉండాలి ఎందుకు చేస్తున్నాం రీసెర్చ్ అని. నెక్స్ట్ పాయింట్, ఎంఫసిస్ టు డెవలప్, రిఫైన్ అండ్ ఎక్స్పాండ్ ద ప్రొఫెషనల్ నాలెడ్జ్. మనం చేసే రీసెర్చ్ ఎలా ఉండాలి అంటే మన నర్సింగ్ యొక్క ప్రొఫెషన్ని డెవలప్ చేసేటట్టు, రిఫైన్ చేసేటట్టు అండ్ ఎక్స్పాండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, డైరెక్టెడ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ టెస్టింగ్ థియరీస్. ఇది అనేది ఎట్లుందంటే డెవలప్మెంట్, మన నర్సింగ్ ప్రొఫెషన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలి. ఫైండింగ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. మనం ఏదైతే ప్రాబ్లం తీసుకుంటున్నామో దానికి ఒక సొల్యూషన్ని క్రియేట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, డెడికేటెడ్ టు డెవలప్ ఎంపెరికల్ ఎవిడెన్స్. మనం చేసే రీసెర్చ్ ఒక ఎవిడెన్స్ పరంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, స్ట్రైవ్ టు కలెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా మనం రీసెర్చ్ చేసేటప్పుడు మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఉండాలి. అదంతే కానీ ఇంకా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అట్లా ఉండకూడదు అనమాట. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ అండ్ లాజికల్ ప్రాసెస్. మనం రీసెర్చ్ చేసేది ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. మనం ఏమేమి చేస్తున్నాం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని చేయాలి. అండ్ మనం చేసేదానికి లాజికల్గా ఉండాలన్నట్టు. మనం ఏమేమి చేస్తున్నాం దాని అన్ని లాజిక్ పరంగా ఉండాలి. నెక్స్ట్, జనరేట్ ఫైండింగ్స్ టు రిఫైన్ అండ్ ఇంప్రూవ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్. మన ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసే విధంగా, రిఫైన్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ మెథడాలజీ. మనం చేసే రీసెర్చ్కి ఏ మెథడ్స్ అవసరమో దానికి పరంగానే, అప్రోప్రియేట్ మీన్స్ దానికి కరెక్ట్గా దానికి ఏది సూటబుల్ అవుతుందో ఆ మెథడ్స్నే యూజ్ చేయాలి. నెక్స్ట్, కండక్ట్ ఆన్ రిప్రజెంటేటివ్ శాంపుల్ మెథడ్స్. ఫస్ట్ మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక శాంపుల్ మీద దాన్ని రీప్రజెంట్ చేయాలి, అంటే ఒక శాంపుల్ ఇట్లా టెస్ట్ చేసి చూడాలన్నమాట. నెక్స్ట్, కండక్ట్ త్రూ అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ టూల్స్ ఆఫ్ డేటా కలెక్షన్. ఇప్పుడు మనం రీసెర్చ్ చేసేటప్పుడు డేటా కలెక్షన్ చేసేది ఉంటుంది, దానికి మనం ఆ డేటా కలెక్షన్కి కరెక్ట్ టూల్స్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ రిలయబుల్ డేటా కలెక్షన్ టూల్స్. యూజ్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ రిలయబుల్ డేటా కలెక్షన్ టూల్స్. అవే మనం ఈ డేటా కలెక్షన్స్కి టూల్స్ అనేవి వ్యాలిడ్గా ఉండాలి, ఆ డేటా అనేది మనకు రిలయబుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్, కేర్ఫుల్లీ రికార్డ్ అండ్ రిపోర్ట్. మనం ఏదైతే డేటా ఇన్ఫర్మేషన్ని తీసుకుంటామో అది మంచిగా క్లియర్గా రికార్డ్ చేసి రిపోర్ట్ చేసి పెట్టాలన్నమాట. నెక్స్ట్, అడిక్వేట్లీ అండ్ అప్రోప్రియేట్లీ అనలైజ్ డేటా. మనం తీసుకున్న డేటా రికార్డ్ చేసినాం కదా, ఈ డేటా కలెక్షన్ చేసినాం, అది కేర్ఫుల్గా స్టడీ చేయాలన్నమాట. నెక్స్ట్, అనలైజ్ అంటే స్టడీ చేయాలి మొత్తం. నెక్స్ట్, పేషెంట్లీ క్యారీడ్ అవుట్ యాక్టివిటీ. మనం రీసెర్చ్ చేసేటప్పుడు మనకు చాలా పేషెన్స్ అవసరం. మనం ఏదైనా చేసేటప్పుడు కూడా పేషెన్స్ అనేది కావాలన్నమాట. నెక్స్ట్, రీసెర్చర్ ఎక్స్పర్ట్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ ఈజ్ నీడెడ్. మనం రీసెర్చ్ చేసేటప్పుడు రీసెర్చర్కి వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అతనికి, అండ్ మోటివేషన్ ఉంటేనే తను ఒక రీసెర్చ్ అనేది కరెక్ట్గా తీసుకెళ్తాడనమాట. అడిక్వేట్లీ కమ్యూనికేట్. మనం ఏదైతే అథారిటీస్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ ఏదైనా సరే కమ్యూనికేషన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం శాంపుల్ మీద రీప్రజెంట్ చేసినాం, దాంతో మంచిగా కమ్యూనికేట్ అయితేనే మనకు ఫైండింగ్స్ అనేది కరెక్ట్గా చేస్తే మన రీసెర్చ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రీసెర్చ్. ఈ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.